నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉందన్నారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించి తనకు సీటు కేటాయిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థులు కలిసి పోటీ చేస్తే తిరుగుండదని చెప్తున్న చెన్నారెడ్డి మణిక్రాంత్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ ఏ విధంగా ఉందో, ఎక్కడ నుంచి పోటీ చేస్తుందో, అసలు ఏంటి, ఇప్పుడు కావలి నియోజకవర్గంలో అయితే జిల్లాలో జనసేన పార్టీ ఒక సీటు కావాలని మాత్రం కోరుతున్నట్టు సమాచారం. దాని మీద మనతో మాట్లాడేందుకు జిల్లా జనసేన అధ్యక్షుడు మణిక్రాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు కావలి నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్నారా, లేకపోతే జిల్లాలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారా, అసలు దీని మీద మంత్రాలు జరుగుతున్నాయి అంటున్నారు. అసలు బలమైన అభ్యర్థి ఎక్కడున్నారు అంటున్నారు మీరు? నెల్లూరు జిల్లాలో జనసేన చాలా బలంగా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు చాలా బలంగా ఉంది. మీరు ఎక్కడ చూసినా కానీ జన ప్రభంజనం కనబడుతుంది. ఈ రోజు ఈవెన్ కావల్లో కూడా మీరు చూస్తున్న నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా కొన్ని వేలాది మంది తరలి వచ్చారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. ఎక్కడ నుంచి పోటీ చేస్తామనేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. వాళ్ళన్నీ కూడా సమీక్షించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎవరిని ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టినా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలంటున్నారు, అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలనుకుంటున్నారు. సో తప్పకుండా నెల్లూరు జిల్లా నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గంలో ఎవరిని ఎక్కడ నిలబెట్టినా కానీ తప్పకుండా గెలుచుకుంటాము. అదేవిధంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా, ఈవెన్ బండరాయిని నిలబెట్టినా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రజలే చెప్తున్నారు. వైసీపీకి డిపాజిట్లు కూడా ఇవ్వమంటే వైసీపీ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనకందరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. గెలిచిన తర్వాత అవన్నీ కూడా గాలికి వదిలేస్తున్నారు. ఒకటి కాదు, సమస్యలు చెప్పుకుంటే ఒక రోజు సరిపోదు. అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా గోతులు అవ్వచ్చు. నెల్లూరు జిల్లా కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైంది. నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా 4వ స్థానం ఉందంటే మనం నిజంగా దీన్ని చాలా బాధపడాల్సిన విషయం. రైతులు కూడా గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బందిగా ఉన్నారు. కరెంట్ ఛార్జీలు పెరిగిన ఒకటిగా చెప్పుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మాత్రం ప్రజలు మాత్రం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ టీడీపీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్ని స్థానాలు మీరు కైవసం చేసుకోవచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం చూసుకున్నా కూడా వైసీపీ అయితే ప్రధానంగా చెప్తుంది అసలు పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం మరలా అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయమని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? వాళ్ళు ఎన్నో చెప్పొచ్చు. వైసీపీ వాళ్ళు వై నాట్ 175 అంటున్నారు. ఈ రోజు అంటున్నారా? వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఉంటే ఎందుకు అంతమంది ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇదర్ కమాల్ ఉదర్ కమాల్ ఇదర్ చేస్తున్నారంటేనే నమ్మకం లేదని చెప్పి మీరు చూస్తున్నారు. దాదాపు 60 మంది పైన ఎమ్మెల్యేలు మార్చారు. కానీ ఒకటే చెప్తున్నారు, ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మార్చేస్తే ఈ రోజు జిమ్మిక్కులు చేసి గెలుస్తాం అనుకుంటున్నాడు. కానీ ప్రజలైతే మాత్రం కేవలం ఎమ్మెల్యేలు మార్చాలి కాదు, జగన్మోహన్ రెడ్డినే మార్చాలని చూస్తున్నారు. ఇలాంటి మాయ మాటలు, ఇలాంటి మైండ్ గేమ్స్, డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ మాట్లాడే అవ్వదు. తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ప్రజాప్రభుత్వాన్ని మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తుంది. ఇది కోరుకుంది కేవలం జనసేన పార్టీ టీడీపీ కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ప్రజలే గెలిపిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. సార్, లాస్ట్ వచ్చేసి ఇప్పుడు సంక్షేమ పథకాలు మాత్రం వైసీపీ అందిస్తుంది. టీడీపీ జనసేన వస్తే మాత్రం ఆ పథకాలు రావని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అసలు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చున్నారు. వాళ్ళ తప్పుడు ప్రచారం, మైండ్ గేమ్స్ కి ఎవరు పథకాలు ఎక్కడికి ఇంకా మంచి పథకాలు ఇస్తాం, ఇంకా త్వరలో వచ్చేటట్టు ఇస్తాం, డిలే లేకుండా ఇస్తాం, ఎక్కడ అదేవిధంగా జీతాలు కూడా సకాలంలో ఇస్తాం, ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకువస్తామని చెప్పినాం. ఈ రోజుల్లో వైసీపీ మాటలు ఎవరు నమ్ముతారని ప్రజలే విసిగిపోయినారు. పథకాలు ఇప్పుడున్న పథకాల కంటే ఇంకా మంచి పథకాలు, టైం కూడా వచ్చే పథకాలు కూడా ఇస్తామని నేనే కాదు అనేక సందర్భాల్లో కూడా మా అధ్యక్షులు గారు కూడా తెలియజేసుకుంటున్నారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి కేవలం సంక్షేమ పథకాలు అంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు కూడా పై జేబులో 100 రూపాయలు పెడుతున్నాడు, కింద జేబులోంచి 1000 రూపాయలు నూకేస్తున్నారని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాము, చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు, ఆ మద్యపాన ధరలు ఎక్కువైపోయినాయి, నిత్యావసరాలు కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవన్నీ ప్రజలే చూస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా, ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఆడినా ప్రజలు ఈ రోజు మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీకి పట్టం కట్టుతారు. అదేవిధంగా వైసీపీ డిపాజిట్లు కూడా రానికుండా చేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. మొత్తం అయితే జిల్లాలో అయితే జనసేన పటిష్టంగా ఉందని చెప్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కూడా వాళ్ళని గెలిపించుకుంటామని, ఎవరున్నా కూడా అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని చెప్తున్నారు. అయితే పథకాలు మాత్రం ఎటువంటి డోకా లేకుండా అత్యధిక పథకాలు మాత్రం అందజేస్తామని చెప్తున్నారు. మొత్తము ఎమ్మెల్యేలు మార్చడం కాదు, ముఖ్యమంత్రిని మార్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.